పాఠం ఎలా అంటే, ఉదాహరణకి తూర్పు అనేది ఎట్లా తెలుసుకుంటాం? సూర్యుడిని బట్టి. పడమర, ఉత్తర, దక్షిణ ఇవన్నీ సూర్యోదయాన్ని బట్టి తెలుసుకుంటాం. లేదా దిక్సూచిని బట్టి తెలుసుకుంటాం. కానీ ఈ 2 లేకుండా నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు? అబ్బో! పాట అలాంటిదనమాట. అలా పాడాలి. ఆ! అంటే వాళ్ళు పాడిన పాటను ఆ పాట ఆధారంగా పాడొద్దు. ఆ పాట ఆధారం లేకుండా ఆ పాటను పాడాలి. అలాగే ఏ ఆధారం లేకుండా పాడాలి. అదే పాటను అలాగే పాడాలి. అదనమాట పాట పాడే విధానం. మరో ఉదాహరణ చెప్తాను. ఒక విగ్రహం ఉంది. మనకి ఇత్తడి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహం, శివుడు ఇలా రకరకాల విగ్రహాలుంటాయి గదా! ఆ విగ్రహాన్ని నువ్వు బోర్లించినా, వెల్లకిల్ల పడేసినా, కింద పడేసినా అదే స్టిల్‌లో ఉంటది తప్ప మారదు గదా! ఇప్పుడు మనుషులనుకో కింద పడేస్తే ఏం చేస్తాడు? మళ్ళీ పైకి లేస్తాడు. మనిషి లక్షణం అది. ఎటు తిరిగి కూసుంటాడు. తల పైకి, కాళ్ళు కిందకి ఉంటాయి. అలా కాదు విగ్రహాలు అలా కావు గదా! ఎటు పడేసినా అలాగే ఉంటాయి. తల కిందకి, కాళ్ళు పైకి గూడా ఉంటది. అంతే తప్ప అవి తిరిగి వాటి భంగిమని మార్చుకోవు గదా! నేలకు అనుగుణంగా. అట్లనమాట. పాట అలా ఉండాలనమాట. ఎటు నుండి పాడినా, ఎటేసినా పాట అదే పాటగా ఉండాలి. దానిలో మార్పు ఉండద్దనమాట.